Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కనపడుతుంది. ప్రచారానికి ఇంకా కొద్ది రోజుల సమయమే ఉండడంతో నేతలంతా కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నట్టుంది. నల్గొండ కార్పొరేషన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకులు పాషం రామరెడ్డి చెప్పండి, ముందు నుంచి కూడా సర్వేల ఆధారంగా కానీ టికెట్ల పంపకం కానీ ప్రచారంలో కానీ మొత్తం అంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది ఓవరాల్గా? నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన భుజాల మీద వేసుకొని కార్పొరేషన్ అయిన ఒక్క నిమిషం కూడా కార్పొరేషన్ అయిన తెల్లారి నుంచే 48 స్థానాలలో 48 స్థానాలు గెలిపియాలనే ఉద్దేశంతో ప్రతి వార్డుని ఈరోజు వారు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నిజంగా చాలా సంతోషం ఏంటంటే ఈరోజు ఇక్కడున్న మైనార్టీ నాయకులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, యువత కానివ్వండి, ఏ పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ సంతోషంతో పాటు ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో 48 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఆశీర్వదించాలని చాలా ఊహిల్లుతూ ఉన్నారు. భారీ మెజార్టీతో పాటు 48 వార్డులలో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవబోతా ఉన్నాం. అంటే నల్గొండని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఒక మొత్తం మీద అదే ప్రచారాస్త్రంగా కూడా మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది వార్డులో? సూపర్ స్మార్ట్ సిటీగా ఇవాళ వెంకటరెడ్డి గారు ఏ రోజైతే కార్పొరేషన్ అవనిగానే గ్రేటర్ హైదరాబాద్కు ధీటుగా ఈ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ని తీర్చిదిద్దుతానని వారు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు 48 వార్డులలో ఏ విధంగా 2200 కోట్లతోటి నల్లగొండ పట్టణాభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పూర్తి చేసే విధంగా మా కార్పొరేటర్ గెలిస్తేనే మా వార్డు అభివృద్ధి చెందుతుంది. అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలోనే ఈ వార్డు అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఓటర్ మహాశయులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఊహిలుతూ ఉన్నారు. 48వ డివిజన్ ఇది కూడా చాలా కీలకం, ఎందుకంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్త వార్డు అనుకోవచ్చు. ఎలా ఉండదు ఇక్కడ కూడా అపోనెంట్ అభ్యర్థి సరే వాళ్ళు అనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేయర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. మా సోదరిమణి ఇక్కడ యామ కవితా దయాకర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు శాసనమండలి చైర్మన్ గారితో పాటు ఇక్కడ పుర ప్రముఖులు ముఖ్యమైన నాయకులు యువత కూడా చాలా ఊరుతా ఉన్నారు. ఎందుకంటే ఇది భారీ మెజార్టీ తోటి గెలిచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా మా ఉద్దేశం ఏంటంటే గతంలో తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చిన విధంగా ఈరోజు ఈ మున్సిపాలిటీలో కూడా ఈ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు రాబోతా ఉన్నాయి. ఇది మాత్రం గతంలో సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో నల్గొండ రూపురేఖలు మార్చాయి. కానీ 2 ఏళ్లుగా మీరు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారని కూడా వారు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నిజంగా కూడా ఆ రోజు కేసీఆర్ గారు నేను నల్లగొండ నియోజకవర్గాన్ని నేను దీన్ని దత్తత తీసుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మీరు చూడండి రైల్వే ట్రాక్ నుంచి పెద్ద గడియారం వరకు జరుగుతున్న రోడ్డు అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా జరగలేదు. దానికి ప్రతిఫలంగానే గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని శాసనసభ ఎన్నికల్లో మెజార్టీతోటి 50,000 మెజార్టీతో తీర్చిచ్చినారు. ఆ మెజార్టీ ఓట్లు కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి రాలేదు. అంటే ఇక్కడున్న ప్రజలు ఎంత తెలివి కల వాళ్ళో మీరు అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందలేదనే ఉద్దేశంతో వారికి వచ్చిన మెజార్టీ ఓటు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి రాలేదు. అంటే మంత్రికి తోడుగా కూడా మీరు ప్రతినిత్యం 48 డివిజన్లో కూడా కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీలో కూడా చాలా కీలకం అని చెప్పవచ్చు. పాత బస్తీలో పరిస్థితి ఎలా ఉంది? గత 2 రోజులకెళ్ళి మా మంత్రి గారు సుడిగాలి పర్యటనగా ప్రతి వార్డు వారు తిరుగుతూ ఉన్నప్పుడు మైనార్టీ సోదరులు పడుతున్న ఆశీర్వాదం కానీ వారు చూపెడుతున్న ప్రేమాభిమానాలు, ఎందుకంటే ఒకటే ముఖ్య ఉద్దేశం ఈ 48 వార్డులలో 11 సీట్లు మేము మైనార్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఈరోజు 8 మంది గౌడ్ సోదరులకు కానివ్వండి, 5 మంది బీసీ సోదరులకు కానీ, 8 మంది ఎస్సీ ఎస్టీలకు కానీ మేము సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కూడా ఈ పట్టణంలో మనం ఈ విధంగా సీట్లు ఇవ్వడంతో ఇలా ఒక ఊపు వచ్చిందన్నమాట. కొంతమంది టికెట్లు రాని వాళ్ళు కూడా రెబల్గా పోటీ చేసినటువంటి ఆ రెబల్తో మీకు నష్టం జరిగే అవకాశం లేదంటారు? ఎక్కడ కూడా 48 స్థానాల్లో 1-2 స్థానాల్లో జరిగింది.
జరిగినాయి. ఆ పరిస్థితి కూడా ఎక్కడా లేదు. వారు ఏంటంటే మేము ఏదో ఇండిపెండెంట్గా గతంలో పోటీ చేసినామని తప్ప వారిని ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో వెనకాల ఉన్నది. ఎందుకంటే ఆ అభ్యర్థి విత్డ్రా కాకుండా ఆ అభ్యర్థి విత్డ్రా కాకుంటేనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్తే అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు తప్ప వాళ్ళు దాదాపుగా 8-10 సీట్లే ఇచ్చినారు. మిగతా దగ్గర 30-35 సీట్లు ఏదైతే పోటీ పెట్టినారో నిజంగా నామమాత్రంగానే పెట్టినారు. చాలా కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మున్సిపాలిటీ ఉంది, ఇప్పుడు కార్పొరేషన్ కా అప్గ్రేడ్ జరుగుతున్న తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నిక మొట్టమొదటిగానే మేయర్ అభ్యర్థిని కూడా రాష్ట్రంలో మొదటిసారిగా ప్రకటించినటువంటి పరిస్థితి. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ రావడం, ఎంప్లాయీస్కి హెచ్ఆర్ఏ పెరగడం, నిజంగా ఈ కార్పొరేషన్ తోటి మా 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 నల్లగొండ పట్టణం చాలా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా మీరు కూడా ఆలోచన చేయండి. ఇది కార్పొరేషన్ కాకముందు కూడా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు R&B శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి 2000 కోట్లతోటి మీకు తెలుసు ఈరోజు గుట్ట మీదకి రోడ్డు కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానివ్వండి, పట్టణ డ్రైనేజ్ విషయం కానివ్వండి, సీసీ రోడ్ల విషయం కానివ్వండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్. మీరు ఏ వార్డుకు పోండి ఇలా అద్దంలా రోడ్లు మెరుస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఆశీర్వదించబోతా ఉన్నారు. అదేవిధంగా ఆ సిట్టింగ్ కౌన్సిలర్ యామ కవిత దయాకర్ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్గా అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి ఎన్నికలు మొత్తం 48 డివిజన్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా మేయర్ అభ్యర్థిని వాళ్ళు ప్రకటించుకొని ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది మీ వార్డులో? చాలా బాగుంది. మాకైతే చాలా 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 బాగుంది. ఎందుకంటే ఎవరు ఎక్కడికి పోయినా కూడా కవిత నీకే వేస్తాం ఓటు అని చెప్తూ ఉన్నారు. అక్కడ మేయర్ అభ్యర్థి అనే వ్యక్తి అసలు నాకే తెలియదు, ఇక జనాలకి ఏం తెలుస్తుంది చెప్పండి. అందుకని మాకు ఎటువంటి కాంపిటీషన్ కాదు, మాకు మేమే కాంపిటీషన్. ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తాం, ఇంకా ఎక్కువ ఓట్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము, ఇంకా ఎక్కువ మందిని కలవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మేము లోకల్ వాళ్ళు నాన్ లోకల్. మొత్తం మీరు గడప గడపకి వెళ్తున్నారు, మొత్తం డివిజన్లో కూడా అన్ని చుట్టూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటున్నారు? అందరిని చెప్తున్నా కదా, ఏడికి పోయినా కవిత నీకే ఓటేస్తావు, నువ్వు ఇంకో డౌట్ పెట్టుకోవద్దు, నీకు హామీ ఇస్తున్నాం మేము, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నిన్ను గెలిపించుకుంటాం మేము. అసలు గెలుస్తావు కాదు, మేము గెలిపించుకుంటాం అంటున్నారు ఈరోజు ప్రజలు. ఎందుకంటే నువ్వు మా మధ్యలో ఉండాలి, మేము ఏది చెప్పినా కూడా మేము రెస్పాన్స్ ఇస్తావు. ఫస్ట్ నువ్వు ఏ పని అంటే ఆ పని మాకు చేసి పెడుతున్నావు. నువ్వు కాకుండా మేము ఎవరికి ఇస్తావు? బిడ్డ అంటున్నారు, అక్క అంటున్నారు, చెల్ల అంటున్నారు. ఈరోజు చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఈ కవితా దయాకర్ తెలుసు. అందుకని ప్రతి ఒక్కరు అసలు మీరు ఎక్కడ పోండి, మీరే చేసుకోండి, అసలు మీరే పోయి అడగండి. ఏ సెంటర్లో పోయి అడిగినా కూడా 48వ వార్డు ఎవరు వస్తారంటే చెప్తారు, ఎవరు కావాలని అడిగితే చెప్తారు. అంటే ఇప్పుడు సిట్టింగ్ కౌన్సిలర్గా ఉన్నారు, ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ డివిజన్కి వచ్చి కూడా ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఏం చెప్తారు మంత్రితోటి? ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏంటి మీ? చెప్తామండి, ఎందుకంటే మేము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసేటి వార్డులో, మేజర్ పనులే అనుకోండి అవి. ఎందుకంటే ఇప్పుడు క్లాక్ టవర్ నుంచి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. క్లాక్ టవర్ నుంచి మనకి సావర్కర్ నగర్ వరకు వస్తుంది, అక్కడ అసలు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. అది కంప్లీట్ చేయాల్సిన అవసరం, అది ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది.